సమయం దొరికింది అంటే అవసరమైతే ఖాళీ చేసుకొని బైబిల్ దగ్గర కూర్చొని ఎప్పుడైతే దాన్ని ధ్యానించటం మనం మొదలు పెడతామో అంటే 2 లాభాలు ఉన్నాయండి. మొదటిది ఏంటి చెప్పమంటారా? వాక్యము ఆత్మను రక్షించగలిగే శక్తి కలిగింది. లోనున్న ఆత్మకు రక్షణ పరలోకము, లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదు. రెండవది ఏంటో చెప్పమంటారా? ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో వాళ్ళకు చక్కటి ఆరోగ్యం ఉంటుందండి. చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది. నిజం చెప్పేయచ్చు. బైబిల్ చదివిన వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు ఆరోగ్యంగా ఉంటారంటే ఆత్మనే రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యం ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచలేదా? వాక్యములో జీవముంది. ఆ జీవము సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీకు నమ్మకం లేకపోతే 1 నెల 2 నెలలు వాక్యాన్నే చదివి చక్కగా రిపోర్ట్లు ఇవ్వండి. బ్లడ్ రిపోర్ట్లు కానీ ఆ రిపోర్ట్లు కానీ అన్నీ నార్మల్ వస్తాయి. అందులో అనుమానం ఏమీ లేదు. నిజం. ఎందుకంటే వాక్యము మనస్సును కంట్రోల్ చేస్తుంది. మందులు ఈ శరీరానికి, వాక్యము దేనికి? శరీరానికి కాదు, నీ మనస్సుకు. మనస్సు బాగుంటే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 21, 22 వచనాలను దయచేసి చూడండి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏమంటే లేఖనాలలో ఉంటున్న మాట అబద్ధమని మనం అనగలమా? నిజంగా బైబిల్ బాగా మీరు చదివితే బైబిల్లో ఉంటున్న జీవం శరీరములోనికి వచ్చి శరీరానికి ఆరోగ్యం అండి, ఆరోగ్యం. అప్పుడు ఎవరైనా మీకు, ఏమ్మా నీకు షుగర్ వచ్చింది కదా, ఏం వాడుతున్నావంటే, ఉదయం పాత నిబంధన వాడుతున్నా, సాయంకాలం ఏమో కొత్త నిబంధన వాడుతున్నా అంటారు మీరు. బైబిలే మనం వాడేది. ఉదయం పాత నిబంధన 10 అధ్యాయాలు, సాయంకాలం కొత్త నిబంధన 10 అధ్యాయాలు, చాలు. ఇంకేముంటాయి? అమ్మ మధ్యాహ్నం ఏమి లేదంటే, మధ్యాహ్నం కీర్తనలు సామెతలు అప్పుడప్పుడు వాడుతుంటాను. ఇక టాబ్లెట్ల పేరు చెప్పం మనం. ఇప్పుడు ఏ కోర్సులో ఉన్నట్టే యెషయా గ్రంథం కోర్సులో ఉన్నాను. అది అయిపోతే కానీ కుదరట్లేదు. చూసారా? సర్వ శరీరమునకు ఆరోగ్యము. సర్వ శరీరం అంటే వాక్యము పని చెయ్యని అవయవం అంటూ ఏమీ లేదు. కానీ డాక్టర్ ఈ రోగం ఉందని మనకు చెప్పగానే మనకు భయం వేసి ఆ దరిద్రపు ఎక్స్రేలు చూసుకోవటం, బాధపడటం, ఆ ఎక్స్రేలు చూసుకోవటం, బాధపడటం, టాబ్లెట్లు ఎక్కడున్నాయి, ఉదయం ఎన్ని వేసుకోవాలి, సాయంకాలం ఎన్ని వేసుకోవాలి, ఈ గోల తప్ప ఇంకేముండదండి మనకి. ఆలోచించండి. రోజుకొక 3 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ అయిపోద్ది. రోజుకు 3 సార్లు చదివితే 3 అధ్యాయాలు చదవటానికి ఎంత టైం పడుతుందండి? 10 నిమిషాలు. 3 అధ్యాయాలు చదవటానికి 10 నిమిషాలు. రోజు ఒక్క 10 నిమిషాలు బైబిల్ పట్టుకుంటే సంవత్సరానికే అయిపోద్దండి. ఎన్నిసార్లు చదివండి బైబిల్ మనం? 20, 25, 30 సార్లు అయిపోయిందంటారా? పోనీ ఒక 40 సార్లు అయిపోయిందా? చూసారా? శక్తినిచ్చే వాక్యం
వాక్యమును, ఆరోగ్యాన్నిచ్చే వాక్యమును, పరలోకాన్నిచ్చే వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో పెడితే ఏమండి, ఆ వాక్యాన్ని తీసి చదవటానికి ఈరోజు సమాజానికి సమయం లేదు. ప్రియమైన వారలారా, సమయం లేదు అసలు. మీరు ఆలోచించండి. వాక్యం మన హృదయంలో లేకపోతే దేవుడి కొరకు మనం ఎలా బ్రతకగలుగుతాం? వాక్యం చదివే అలవాటు మన జీవితంలో లేకపోతే ఏమండి, లేఖనాల లోతుల్లోనికి మనం వెళ్ళగలం? క్రైస్తవ జీవితంలో ఏమండి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు వాక్య పఠనాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాదు సంఘ సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం చదువుతుంటామో ప్రాణాత్మలను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది వాక్యము మన తలంపులలోనికి వెళుతుంది. అందుకే దేవుడు చెవులను ఎక్కడ పెట్టాడో తెలుసా? మనది 2 చెవులు ఎక్కడున్నాయండి? ఈ భుజానికి ఒకటి, ఈ భుజానికి ఒకటి పెట్టలేదు దేవుడు. ఈ భుజానికి ఒకటి, ఈ భుజానికి ఒకటి పెట్టేశాడు అనుకోండి, ఏమన్నా ప్రాబ్లమా? పెట్టగలడు ఆయన. కానీ ఎందుకు పెట్టలేదో తెలుసా? మెదడు తలలో ఉంది. ఆ మెదడును ఆనుకునే 2 చెవులు ఉన్నాయి. అంటే నా మాటలు వినగానే నా పిల్లల మెదడులోనికి వెళ్ళాలి అని ఆయన కోరుకున్నాడు. ప్రియమైన వారలారా, ఎక్కడో కాదు, ఏ ఆలోచన శక్తికి మూలమో నా పిల్లలు నా మాటలు వినగానే సరాసరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మెదడులోనికి వెళ్ళాలి. అందుకే మెదడుకి ఈ చెవికి కనెక్షన్స్. అందుకే ఈ తల మెదడు కిందనే 2 చెవులు పెట్టాడు. ప్రియమైన వారలారా, వినాలి. నా పిల్లల జీవితాలు మారాలి. నా పిల్లలు లేఖనాలను అర్థం చేసుకోవాలి. దేవుని ఆరాటం చూసారా? తినగని నోటిని, మాట్లాడే నోటిని 2 పెట్టలేదండి. నోరులు ఎన్ని ఉన్నాయండి మనకి? ఒక్కటే ఉందండి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు చెవులేమో 2, నోరేమో 1. అంటే ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. మనం ఏమనుకుంటే వినేది లేదు, మాట్లాడటమే. ఏమండి, ఎవరైతే చక్కగా వింటారో వాళ్ళు గొప్పలు అవుతారండి. ఎవరైతే ఎక్కువ తక్కువ మాట్లాడతారో బుద్ధిహీనులుగా మిగిలిపోతారండి. అంతే. అందుకే తక్కువ మాట్లాడాలంటే ఎక్కువ వినాలి. అందుకే మాట్లాడే నోరు 1, వినగలిగే చెవులు 2. అవి తలలో మెదడుకు అనుసంధానాన్ని కలిగించి ఆ మెదడు కిందనే ఎందుకు పెట్టాడంటే, ఇదిగో నా మాటలు వాళ్ళ తలంపులలోనికి వెళ్ళాలి, వాళ్ళ జీవితాలు మారిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా,